హలో వెల్కమ్ టు జర్మన్ లాంగ్వేజ్ తెలుగు. మనం ఈరోజుగా గ్రామర్ పార్ట్ అనేది నేర్చుకోవడం జరుగుతుంది. ఇది ఫస్ట్ వీడియో. మీరు కనుక నా వీడియోస్లో అన్ని వీడియోస్ కనుక చూస్తేనే మీకు ముందు ముందు అనేది ఎవ్రీథింగ్ అనేది అర్థమవుతుంది క్లియర్గా. సో ఏ ఒక్క వీడియో కూడా స్కిప్ చేయకుండా చూడండి. షార్ట్ వీడియోలో వచ్చేసి నేను వొకాబులరీకి సంబంధించిన అప్లోడ్ చేస్తాను. ఇక్కడ ఈ ఫుల్ వీడియోలో వచ్చేసి లెసన్ వైజ్గా చెప్పడం జరుగుతుంది. ఓకే, విల్ స్టార్ట్. ఇక్కడ పర్సనల్ ప్రొనౌన్స్ అంటే మనకు ఇంగ్లీష్లో వచ్చేసి ఐ, యూ, హీ, షీ, ఇట్, వి, దే చెప్పడం జరుగుతుంది. అలాగే జర్మనీలో వచ్చేసి పర్సనల్ ప్రొనౌన్స్ ఈష్, దు, ఎర్, జీ, ఎస్, క్యాపిటల్ జీ, వియర్, హియర్, జీ, అగైన్ క్యాపిటల్ జీ. ఇక్కడ మీకు ఇక్కడ చూసుకున్నట్లయితే యూలు అనేది 1 2 3 4 4 ఉన్నాయి. 1 2 3 4 ఉన్నాయి. సో ఈ 4 యూలు ఏంటని మీకు ఒక డౌట్ రావచ్చు. ఇందులో వచ్చేసి మనకు ఈ జర్మనీలో 2 విధాలుగా యూజ్ చేస్తారు వీటిని. ఒకటి ఫార్మల్ వే, ఇంకోటి ఇన్ఫార్మల్ వే. ఈ ఇన్ఫార్మల్ వే సింగులర్గా వచ్చేసి డు యూజ్ చేస్తాము, అండ్ ప్లూరల్లో వచ్చేసి ఇన్ఫార్మల్ వేలో ఇయర్ యూజ్ చేస్తాము. అదే ఫార్మల్ వేలో వచ్చేసి సింగులర్గా ఉన్నప్పుడు క్యాపిటల్ ఎస్తో అని జీ వస్తుంది, అండ్ ప్లూరల్లో ఉన్నప్పుడు కూడా జీ వస్తుంది క్యాపిటల్ ఎస్తో అని. ఒకసారి చూద్దాము. ఈష్, దు, ఎర్, జీ, ఎస్, జీ, వియర్, హియర్, జీ, జీ. ఇవి మనం మొదటగా నేర్చుకోవాల్సింది. ఈ టేబుల్ మీరు బయట చేయండి, లేకపోతే ఖచ్చితంగా గుర్తుంచుకోవడానికి ట్రై చేయండి. వీటితోనే మనకు సెంటెన్స్ అనేది ఫ్రేమ్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్, వర్బ్ కాంజుగేషన్ ఇన్ ద సింగులర్. ఇక్కడ చూసుకున్నట్లయితే వర్బ్ కాంజుగేషన్ సింగులర్ చూద్దాం. ఇది సింగులర్కు సంబంధించిన టేబుల్. ఇక్కడ ఐ, యూ, హీ, షీ, ఇట్. ఐ అంటే ఈష్. కోమా అనేది ఇది ఒక వర్బ్. కోమెన్ యాక్చువల్లీ కోమెన్ అంటే టు కమ్, బట్ ఈష్ అంటే ఐకి ఏమవుతుందంటే ఇష్ కోమా వస్తుంది. దూకు కోమ్స్ట్ వస్తుంది. ఎర్, జీ, ఎస్కి వచ్చేసి కోమ్ట్ అవుతుంది. ఎర్ కోమ్ట్, జీ కోమ్ట్, ఎస్ కోమ్ట్. అలాగే ఇష్ మాకా అని ఉంది. మాకా అంటే మాకేన్. యాక్చువల్లీ మాకేన్ అనేది వర్బ్ ఫామ్. టు మేక్, టు డూ. ఇది ఇష్ మాకా, డు మార్క్స్డ్, ఎర్ మార్క్డ్, జీ మార్క్డ్, ఎస్ మార్క్డ్. అండ్ నెక్స్ట్ హైషా, హైజెన్. హైజెన్ అంటే టు కాల్. ఇష్ హైషా, డు హైస్ట్, ఎర్ హైస్ట్, జీ హైస్ట్, జీ, ఎస్ హైస్ట్. అండ్ నెక్స్ట్ నేను ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ రాయడం జరిగింది. ఈష్ కోమా ఆస్ ఢిల్లీ అంటే ఐ కమ్ ఫ్రమ్ ఢిల్లీ. సో ద ఫాలోయింగ్ టేబుల్ షోస్ యూ ద ఎండింగ్స్ ఫర్ ద సింగులర్ మోస్ట్ వర్బ్స్. ఇక్కడ మీకు చూసుకున్నట్లయితే ఇక్కడ ఈ వర్బ్లో ఎండింగ్లో లాస్ట్ చూడండి కోమా వచ్చింది, ఇక్కడ కోమ్స్టో అయింది, కోమ్టో అయింది, మాకా, మార్క్స్డ్, మార్క్డ్, హైషా, హైస్ట్, హైస్ట్. అంటే ఈ వర్బులో వచ్చేసి ఎండింగ్లో చేంజ్ అవుతూ ఉంటుంది. ఆడ సబ్జెక్ట్ చేంజ్ అయినప్పుడు ఐ సబ్జెక్ట్కి ఏమో ఇష్క్ వచ్చేసి కోమ్ అవుతుంది, దూకు కోమ్స్టు, ఎరిజేకి కోమ్ట్ అవుతుంది. ఇలా ప్రతి అన్ని ఇవి వచ్చేసి సింగులర్ టేబుల్ అండి. వర్బ్ కాంజుగేషన్ ఆఫ్ ఇది సింగులర్ టేబుల్. ఓకే, నెక్స్ట్ కొన్ని మనము ఈ వర్డ్స్ చూసుకుందాము. ఇంగ్లీష్లో వచ్చేసి వడాడ్ ఎలా ఉంటుందో ఇంగ్లీష్లో. ఇక్కడ ఇంకో చిన్న టేబుల్ ఉంది కదండి, ఇది వచ్చేసి మనకు ఇంగ్లీష్లో సబ్జెక్ట్, వర్బ్, ఆబ్జెక్ట్. దిస్ ద సెంటెన్స్ ఫార్మేషన్. మనం ఒక సెంటెన్స్ ఎట్లా చేయాలో చూద్దాము. ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ కూడా రాయడం జరిగింది. మై నామా ఈస్ టు రోబర్ట్. మై నేమ్ ఈజ్ రోబర్ట్. నా పేరు రోబర్ట్. మై అంటే సబ్జెక్ట్, నేమ్ ఈజ్ రోబర్ట్, వర్బ్ ఫామ్ ఆబ్జెక్ట్. సో మై నామా ఈస్ టు రోబర్ట్ in Deutschలో. However, the German word order is not so fixed. The subject doesn't always have to be in the first position, but the conjugated verb is always in the second. ఇక్కడ వీళ్ళు ఏం చెప్తున్నా అంటే ఇక్కడ ఇది వచ్చేసి జర్మనీలో ఒక సెంటెన్స్ ఫార్మ్ చేసినప్పుడు సబ్జెక్ట్ అనేది ఫస్ట్ ప్లేస్లోనే ఎప్పటికి ఉండదట ఆల్వేస్. ద సబ్జెక్ట్ డజంట్ ఆల్వేస్ హ్యావ్ టు బీ ఇన్ ద ఫస్ట్ పొజిషన్, బట్ కానీ ద కాంజుగేటెడ్ వర్బ్ ఈజ్ ఆల్వేస్ ఇన్ ద సెకండ్. ఈ వర్బ్ అనేది ఫామ్ అనేది ఖచ్చితంగా మ్యాండేటరీ సెకండ్ పొజిషన్లోనే ఉంటుంది అని చెప్పడం జరుగుతుంది. ఆల్వేస్ ఇన్ ద సెకండ్ పొజిషన్. అండ్ నెక్స్ట్ జెండర్ చూసుకున్నట్లయితే ఇక్కడ మనకు
జర్మనీలో వచ్చేసి జర్మన్ నౌన్స్ హ్యావ్ 3 జెండర్స్, masculine, feminine and neuter. But it's very often difficult to determine the gender of a noun. There are some rules for them in the vocabulary sections. Vocabulary section లో చూడండి మీకు లైక్ ఇంగ్లీష్ చూసుకున్నట్లయితే జర్మన్ యాజ్ ఏ డెఫినేట్ అండ్ ఇండెఫినేట్ ఆర్టికల్. ద డెఫినేట్ ఆర్టికల్ ఆల్వేస్ షోస్ ద జెండర్. డెఫినేట్ ఆర్టికల్ అనేది దాని యొక్క జెండర్ గురించి చెప్తుంది. మస్క్యులిన్ అంటే ఏం, ఫెమినిన్ అంటే ఎఫ్, న్యూటర్ అంటే ఏం. చూద్దాము వీటి యొక్క దీనికి సంబంధించిన టేబుల్ ఇక్కడ నేను రాయడం జరిగింది. ద జర్మన్ డెఫినేట్ అండ్ ఇండెఫినేట్ ఆర్టికల్. ఇంగ్లీష్లో వచ్చేసి డెఫినేట్ ఆర్టికల్ అంటే ద, ఇండెఫినేట్ ఆర్టికల్ అంటే ఏ, యాన్. సో అలాగే జర్మన్లో కూడా మనకు ఏమంటే మాస్క్యులిన్, ఎఫ్ అంటే ఫెమినిన్, ఎన్ అంటే న్యూటర్, ప్లూరల్ పిఎల్. సో మాస్క్యులిన్ వచ్చేసి దేర్, ఫెమినిన్ ది అంటారు, న్యూటర్ వచ్చేసి దస్ అంటారు, ప్లూరల్లో ది వస్తుంది. దిస్ ఈజ్ ద డెఫినెట్ ఆర్టికల్. దీన్ని డెఫినెట్ ఆర్టికల్ అంటారు. ఇండెఫినెట్ ఆర్టికల్ వచ్చేసి మస్కులిన్ ఐన్, ఫెమినిన్ వచ్చేసి ఐనా, న్యూట్రల్ వచ్చేసి ఐన్, ప్లూరల్ నో అండి. ద ఇండెఫినెట్ ఆర్టికల్ ఐన్ యాజ్ నో ప్లూరల్ సిన్స్ ఇట్ మీన్స్ నాట్ ఓన్లీ అబౌట్ ఆల్స్ వన్. అంటే ప్లూరల్లో వచ్చేసి మనకు ఇండెఫినిట్ ఆర్టికల్ అనేది ఉండదు. సో ఇక్కడ ఓన్లీ చూసుకున్నట్లయితే దేర్, ది, దస్, ప్లూరల్కి ది, ఐన్, ఐనా, ఐన్, ఇక్కడ నో అండి. సో ఇది అండి మన ఫస్ట్ వీడియో. మీరు కనుక ఈ జర్మనీ నేర్చుకోవడానికి మీరు ఏ ఒక్క వీడియో కూడా స్కిప్ చేయకుండా చూడండి. ఇది ఫస్ట్ వీడియో. నేను షార్ట్ వీడియోలో వచ్చేసి వొకాబులరీ పార్ట్ అప్లోడ్ చేస్తాను. ఈ లాంగ్ వీడియోలో వచ్చేసి క్లాస్కి సంబంధించిన అప్లోడ్ చేస్తాను. మీరు ప్రతి ఒక్క వీడియో చూస్తేనే మీకు అర్థమవుతుంది రాను రాను. ఇది నా పర్సనల్గా అంటే ఒక్కొక్కరు ఒక రకంగా టీచ్ చేస్తారు, కానీ ఇది నేను అనేది నా స్పెషల్గా నోట్స్ క్రియేట్ చేసి చెప్పడం జరుగుతుంది. మీకు ఏమన్నా అర్థం కాకపోయినా కానీ కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. అలాగే ఏమైనా జర్మన్ విషయాల గురించి తెలుసుకోవాలంటే కూడా కామెంట్ చేయండి. ఓకే, నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ అండి. బాయ్.